ప్రైజ్ ద లార్డ్. రోమపత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుని న్యాయపీఠం అంటే గ్రీకులో బేమా. ఇక్కడ వేరొక చోట ఏముందంటే క్రీస్తు న్యాయపీఠం 2 కొరింథీ 5:10లో మనం దాన్ని అక్కడ పిలిచాడనమాట దేవుడు. కాబట్టి అనేక మంది వ్యాఖ్యాతలు దీన్ని ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి మహాధవళ సింహాసనపు తీర్పుకు వేరుగా చూస్తూ ఉంటుంటారు. ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం వద్ద తాను చేసినటువంటి క్రియలు వానికి దేవుడిచ్చినటువంటి గృహ నిర్వాహకత్వపు బాధ్యతల ఆధారంగా విశ్వాసి బహుమతులు పొందుతాడు, లేక బహుమతులు కోల్పోతాడు. అంతే కదా. మన ఎగ్జామ్ రాసినప్పుడు మనం రాసినటువంటి ఆ యొక్క ఏదైతే రిజల్ట్ ఉన్నదో, ఏదైతే మనం కంటెంట్ ఉందో దాన్ని చూసి మాస్టర్ వాల్యుయేషన్ చేసి దాన్ని బట్టి ఫలితం ఇస్తారు. అంటే మనం రాసిన దాన్ని బట్టి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. సో దాన్ని బట్టి పాస్ అన్న అవుతాం, ఫెయిల్ అన్న అవుతాం, ఏదోటి అవుతాం. ఎందుకంటే పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా కంటెంట్ ఉండాలి, ఫెయిల్ అవ్వాలంటే ఏం కంటెంట్ లేకపోతే ఫెయిల్ అయిపోతాం. అలాగే ఎవరి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. ఇక్కడ దీనికి భిన్నంగా మహాధవళ సింహాసన తీర్పులో అవిశ్వాసులకు తీర్పు తీర్చబడుటకై వారు లేపబడతారు. విశ్వాసులు మొదట పునరుత్థానంలో పాలు పొందుతారు. వారికి శిక్షావిధి లేదు. అంతే కదా. రిజల్ట్ వచ్చినప్పుడు పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏ సమస్య ఎందుకు ఉంటుంది, బాధ ఎందుకు ఉంటుంది, సంతోషిస్తారు. రోమ 8:1 ప్రకటన 24-6 వచనాల ప్రకారం ప్రజలంతా కూడా దేవుని ఎదుట సాగిలబడి వారి జీవితాల గురించి దేవునికి లెక్క అప్పగిస్తారు. చివరి తీర్పు నుంచి తాము తప్పించబడ్డాము కాబట్టి తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చని క్రైస్తవులు తలంచే అవకాశం ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సేవకులు తప్పులను విశ్లేషిస్తూ ఉంటుంటారు. 10th క్లాస్ పాస్ అయిపోయామని చెప్పేసి కాలు ఎగరేస్తే లేదు, ఇంటర్మీడియట్లో మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయామని చెప్పి అనుకోవటం లేదు, డిగ్రీలు. అలాగా ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేటువంటిది ప్రతిరోజు కూడా ఒక పరీక్ష, ప్రతిరోజు కూడా ఒక ఎగ్జామ్. చూడండి, స్కూల్లో మనకి లెసన్ అయిన వెంటనే మాస్టర్ ఏం చేస్తాడు, అసైన్మెంట్ పెడతాడు. అంటే అసైన్మెంట్ అంటే పెద్దగా ఆ క్లాస్కి ఆ సెక్షన్కి సంబంధించిన మాత్రమే అసైన్మెంట్ ఉంటుంది. అదే యూనిట్ టెస్ట్ ఉంటుంది, అంటే ఆ స్కూల్కి సంబంధించి క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫర్లీ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, అది స్టేట్ మొత్తం ఉంటుంది. ఇలాగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి, పరిసరాలను బట్టి మారుతూ పెరుగుతూ వెళ్తూ ఉంటుంటాయి. జాగ్రత్తగా గమనించాలి. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మన పట్ల చాలా బహు ఉన్నతంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. అందరి పట్ల ఒకేలా ఉండవు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఒప్పుకోలు ప్రార్థనలు, కన్ఫెషన్స్, లేకపోతే స్తుతులు, ఇవన్నీ రకరకాలుగా ఎందుకని చేయాలి భక్తి, ఇదంతా కూడా అసలు ఎందుకని మనం చేస్తూ ఉన్నాం అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకని అంటారు? తిండి కూడా చూడండి, మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఏమంటారు డ్రై ఫ్రూట్స్, ఇట్లా రకరకాల ఇస్తూ ఉంటాం బాడీకి. ఎందుకంటే స్ట్రెంగ్త్ అన్ అవటానికి. హల్లెలూయా. తినేసి కూర్చుంటే స్ట్రెంగ్త్ అన్నాము, కానీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. తిన్నటువంటిది అరిగి బ్లడ్ రూపంలో కలిసినప్పుడే దానికి అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలన్న ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. వాక్యం వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుందంట. వాక్యాన్ని వింటాం, గ్రహించకపోయినట్లయితే జీవితంలో చాలా పొరపాట్లు ఎదుర్కొంటాం. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, నీ పరుగు పందిని ఎలా ముగించాలో కూడా తెలుసుకోవాలి. నేను గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలామందికి అర్థం కాలేదనుకుంటాను. ఇది పాలియాంగిచ్చగర్ చర్చిలో ఒక ఆమె ఉపవాసం ఉన్నదంట. ఉపవాసం ఉండి కొంచెం పొట్ట ఆరిపోయి ఉంటుంది కదా, ఆకలితో ఉంటారు కదా, ముగింపుకు వచ్చేసింది. కానీ ఆమె బాగా ఆకలి ఏం చేసిందంటే, ఇంట్లో ఏమీ లేవు తినటానికి, అయిపోయి నెమ్మదిగా ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకోవాలి, పెరిగాను, లేకపోతే నెమ్మదిగా అల్పాహారం, స్వల్పాహారం తీసుకుంటే స్పీడ్గా రన్నింగ్ చేసి గ్లాస్ వాటర్ తాగితే పోతాం.
హార్ట్ బీట్ స్పీడ్ ఉంటుంది కాబట్టి స్లోగా ఉండాలి. అలాగే నువ్వు 40 రోజులు ఉపవాసం చేసావు, 3 రోజులు లేకపోతే వాటర్ ఫాస్ట్ చేసావు, ఇట్లా చేసిన తర్వాత వెంటనే చికెన్ బిర్యానీ తింటే బాడీ తట్టుకోలేదు. అంతే కదా. మీకు పుట్టినటువంటి పిల్లలకి అన్నం ముట్టించినప్పుడు ఏం చేస్తారు? ఇంత పెడతారు వాళ్ళకి, నెమ్మదిగా మంచిగా మెత్తగా చేసి. అంతేగాని అన్నం ముట్టించమన్నారని చెప్పి మహారాజు కొడుకు చికెన్ బిర్యానీ పెడతారా? పెట్టరు. అలాగే మీరు ఫాస్టింగ్ ముగించేటప్పుడు చాలామంది పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటుంటారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం ఏర్పడుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఆమె ఏం చేసిందంటే ఆకలి తట్టుకోలేక ఇంట్లో ఏమి లేవంట, టమాటాలు ఉన్నాయంట, కేజీ టమాటాలు ఉంటే కేజీ టమాటాలని తినేసింది ఆమె పచ్చివి. సో దానివల్ల ఏమైంది? ఆమెకి డైజెషన్ ప్రాబ్లం వచ్చి సంథింగ్ ఏదో అయిపోయి మరణానికి దారి తీసింది. 40 రోజులు ఉపవాసం ఉంటే ఆమె సాధించింది ఏంటంటే చనిపోయింది. ఎందుకని టమాటాలు తిని చనిపోయిందంటే టమాటాలో చెడ్డ లేదు. వింటున్నారా? ఆమె ఫాలో అయ్యే విధానంలో లోపం ఉందన్నమాట. ఏదో ఒక టమాటో 2 టమాటో తింటే ఏం ప్రాబ్లం కాదు. లేకపోతే మీరు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఉపవాస టైంలో పొద్దుటి నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు. ఆ రోజు టమాటా కూర వండుకొని తింటుంటే తప్పులేదు. ఉపవాసంలో టమాటానే తినకూడదని రూల్ ఏమి లేదు. కానీ ఆమె ఏం చేసిందంట, ఆకలిని చంపుకోవటానికి, ఆకలి నుంచి జయించడానికి ఏం తినాలో తెలియక అందుబాటులో టమాటాలు ఉన్నాయి కాబట్టి తినేసింది, గబగబా గబగబా తినేసింది. కానీ ఈ బాడీ అప్పటి వరకు వాటర్కో లేకపోతే కొంచెం ఫుడ్కు అలవాటు అయ్యి ఆ యొక్క విధానంలో ఉన్నది. దాంట్లో నువ్వేం చేసావు? ఇప్పుడు ఇంత బెలూన్ ఉంది నీ దగ్గర, దాంట్లో గాలి వదొచ్చు కొంచెం, కానీ నువ్వు మొత్తం ఇంత గాలి వదిలేవు అనుకోండి, ఏమవుతుంది? బరస్ట్ అవుతుంది. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితుల వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆమె దేవునిలో గడపాలని ఆసక్తి మంచిదే, బాగా ఉపవాసాలు అన్నీ కరెక్ట్గా నంచి బాగానే చేసింది. చూసారా? ప్రారంభం బాగుంది, అందుకే కార్యారంభం కంటే కార్యం అంత మేలు అంటాడు. మంచిగా ప్రారంభించింది, మంచిగా కొనసాగించింది, కానీ ముగించలేకపోయింది సరిగ్గా. ముగింపు చాలా ముఖ్యం. ముగింపు అనేటువంటి చాలా ముఖ్యం. ఈరోజు చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటుంటారు. ఎంత కఠిన ఉపవాసం అంటే కనీసం ఉమ్ము కూడా మింగరు. నా చిన్నతనంలో నేను అలాగ అనుకునేవాడు. ఉపవాసం అంటే ఏం తినకూడదు. ఆ యోనతాను ఆ తేనెలో కత్తి ముంచి ఇట్లా నాలుగు మీద పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న సౌలు ఏమంటాడంటే చంపేసేయండి, కఠిన ఉపవాసం చేయమంటే చెల్లిది కూడా చంపేసేయండి, ఇంక కొడుకు లేదు ఏమీ లేదు అంటుంటాడు ఆయన. అప్పుడు అందరూ కూడా దేవుడు అంత కఠినాత్ముడు ఏం కాదు. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉండాలనుకున్నావు, కానీ ఆకలికి తట్టుకోలేక తినేసావు, అయ్యో దేవుడు నిన్ను చంపేస్తాడా? లేదు. దేవుడు తండ్రి లాంటి వాడు మనకు. మన తండ్రి ఏసే రక్తం చేత మనల్ని విలువ పెట్టుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టేశాడు మన కోసం. మీ పిల్లలకి కారు బైక్ ఎందుకు కొనిస్తారు? యాక్సిడెంట్లు పోతారన్నా కాదు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, జర్నీ మంచిగా చేస్తారని ఉద్దేశం, అంతే కదా. దేవుడు కూడా మన కోసం ఈ సిస్టమ్స్, ఈ రూల్స్ ఎందుకు పెట్టారు? రోడ్డు మీద రూల్స్, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎందుకు? రోడ్డు కోసమా? పోలీసుల కోసమా? ఎవరి కోసం కాదు, నీ కోసం. అది నీ జీవితం సేఫ్టీగా వెళ్ళాలి, నువ్వు గమ్యస్థానం హ్యాపీగా చేరుకోవాలి. ఒక రూల్ ప్రకారం వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, నీకు పక్కవాళ్ళు అని రూల్ నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ క్షేమం కోసం. ఇది తెలియక హెల్మెట్, పోలీసు చూస్తే హెల్మెట్ పెట్టుకుంటాం, అయ్యో పోలీసు ఉన్నాడు అక్కడ అని చెప్పేసి. హెల్మెట్ పోలీసు కోసం కాదు, హెల్మెట్ నీ సేఫ్టీ కోసం, నీ రక్షణ కోసం. హల్లెలూయా. కాబట్టి చర్చికి వెళ్ళేది దేవుని కోసం కాదు. చాలామంది అంటారు దేవుని కోసం వెళ్తున్నానండి, దేవుని కోసం చేస్తాను. దేవుని కోసం నువ్వు చేయవలసింది ఏంటి? నీ కోసమే దేవుడు ప్రాణం కూడా పెట్టేశాడు, సమస్తం చేశాడు ఆయన. ఏం చేయాలో అది చేశాడు ఆయన. ఈ సత్యం తెలుసుకోవాలి. దేవుడి కోసం నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నీ కోసం నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీతిగా జీవించాలి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవునికి అనుకూలంగా జీవించాలి. హల్లెలూయా. రోడ్డు మీద నువ్వు క్షేమంగా వెళ్ళాలంటే రోడ్డు మీద రూల్స్ పాటించాలి, లేకపోతే పోతావు. దానివల్ల రోడ్డుకి నష్టం లేదు, ట్రాఫిక్ పోలీసుకి నష్టం లేదు, నీ ప్రాణానికి నష్టం. నేను చెప్పే మాటలో మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నా దేవుని కోసం కాదు, బైబిల్ చదివినా దేవుని కోసం కాదు, ప్రార్థన చేసినా దేవుని కోసం కాదు. దీనివల్ల దేవునికి ఏమి రావు, దానివల్ల నువ్వు ఇంకా బెనిఫిట్ పొందుకుంటావు, అంతే కదా. ఉపవాసం ఉంటే ఒకవేళ నీకు ఆత్మీయంగా బెనిఫిట్ లేకపోయినా భౌతికంగా శరీరంలో కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది, లావు తగ్గుతావు,
ఈ 40 రోజులు ఉపవాసాలు కరెక్ట్గా చేస్తే నీకు బీపీలు షుగర్లు ఇలాంటి సమస్యలు రానే రావు. ఇంకా యంగగా తయారవుతావు, యంగగా కనిపిస్తావు, నీ వయసు రివర్స్ అవుతుంది. లంకణం పరమౌషధం అని పెద్దలు ఎందుకన్నారు? ఎందుకనే ప్రతి సంవత్సరం జనవరి నెలలో అలాగే ఈ 40 డేస్ ఇటువంటి ఉపవాసాలు నువ్వు తీసుకుని చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ ఆరోగ్యం మంచిగా అవుతుంది, నీకున్న సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి, స్కూల్స్కి సెలవులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? సమ్మర్ హాలిడేస్లో స్కూల్ అంతా పెయింటింగ్ చేస్తారు, అన్నీ నీట్గా చేస్తారు. ఎందుకని? అంత ఖాళీగా ఉన్నాయి కాబట్టి నీట్ చేస్తారు, బాగు చేస్తారు. అలాగే నువ్వు కూడా నీ బాడీకి హాలిడే ఇచ్చినప్పుడు రోజు తింటమే, ఎప్పుడు కుదిరేటప్పుడు. అర్ధరాత్రి కూడా ఆకలితో తింటానే ఉంటుంటారు, జర్నీలో తింటారు, నడిచినప్పుడు తింటారు, కూర్చున్నప్పుడు తింటారు, టీవీ చూస్తున్నప్పుడు తింటారు, ఏదో తింటానే ఉండాలి. అంత రెస్ట్లెస్కి బాడీ పనిచేస్తున్నప్పుడు అది ఎక్కడ పని చేసుకుంటుంది? ఎక్కడ క్లీన్ చేసుకుంటుంది? ఈ బాడీకి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే, పిల్లలు గమనించాలి, సృష్టిలో గొప్ప అద్భుతమైనటువంటి సృష్టి మానవుడు. చాలామంది అనుకుంటారు డాక్టర్లు క్యూర్ చేస్తున్నారు రోగాలు అనుకుంటారు. డాక్టర్లు రోగాలు క్యూర్ చేయట్లేదు. నీకు ఏదైనా దెబ్బ తగిలితే మెడిసిన్ ఇస్తారు, మందు రాస్తారు, ఎందుకని మాడిపోతాగా అనుకుంటారు మీరు. డాక్టర్ ఇచ్చే ఏ మెడిసిన్ కూడా నీకు బాగు చేయటం కాదు. అది నీ ఇన్ఫెక్షన్ పెరగకుండా, నీ రోగం అటు ఇటు వ్యాపించకుండా మాత్రమే చేయగలుగుతారు. స్వస్థత అనేటువంటిది ఆల్రెడీ హీలింగ్ ఇందులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంట్లో ఏదో చిన్న కత్తి ఏదో తెగింది, మీరు ఏ విధమైన మెడిసిన్ మందు వేయకపోయినా కూడా అదేమంతా తగ్గిపోతుందా లేదా? నడుస్తున్నప్పుడు కాలుకి ఏదో దెబ్బ తగులుతుంది, దానికి హాస్పిటల్కి వెళ్ళరు, ఏమి వెళ్ళరు. కానీ కొన్ని రోజులకి అది ఏమంతా తగ్గిపోతుందా లేదా? కుక్కలకి, ఆటలకి, ఈవెన్ అడవి మనుషులకి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. వాళ్ళు ఏమన్నా కట్లు కట్టుకుంటారా? మరి వాళ్ళు క్యూర్ అయిపోవట్లేదా? బాగైపోవట్లేదా? మనిషికి హీలింగ్ పవర్ అనేటువంటిది ఆల్రెడీ ఇన్బిల్ట్ అనమాట, దేవుడే పెట్టేశాడు. ఏ రోగానికైనా సరే, వింటున్నారా? కానీ దాని టైం ఇవ్వట్లేదు కదా మనం. అసలు దానికి రెస్ట్ ఇస్తే కదా. పడుకునేంతవరకు తింటానే ఉంటాం. కనీసం తిన్న ఆహారం 4 గంటలైనా పడుతుంది జీర్ణం అవ్వాలంటే. 12 దాకా తింటానే ఉంటాం నైటు, అప్పుడే పడుకుంటాం. మళ్ళీ ఎంత 5-6 లేస్తాం, అంతే. 4 గంటలు కూడా గ్యాప్ లేదు అక్కడ, మళ్ళీ మొదలు పెడతాం. మీకు డ్యూటీలో, ఉద్యోగంలో 8 గంటలు డ్యూటీ చేయమంటేనే ఎప్పుడవుతుందో 8 గంటలు, ఎప్పుడవుతుంది 8 గంటలు ఇంటికి వెళ్ళిపోతారు అనుకుంటారు కదా మీరు. 8 గంటలు రోజుకి, మిగతా ఎంత ఉంది? 16 గంటలు మీరు ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా అది చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంటుంటారు. అబ్బా జాబ్ అని చెప్పేసి చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. జీతం కోసం జాబ్ చేస్తారు కానీ ఇష్టపడి చేయరు. మరి శరీరంలో నువ్వు రోజు అవేస్తావు, ఇవేస్తావు, అడి తింటావు, ఇటు తింటావు, అది ఎంతెంతో గడ్డి అంతా వేస్తుంటుంటావు, రెస్ట్ లేదు. అది ఎక్కడ రిపేర్ చేసుకుంటుంది బాడీ? నీ బాడీలో ఎక్కడ ఏ పార్ట్ పాడైందో, ఏ సమస్య ఉందో, ఏ చెత్త ఉందో దాన్ని బయటకు పంపడానికి ఇదంతా ప్రాసెస్కి టైం ఎక్కడిస్తున్నాం మనం? ఇదే మరా ఉపవాసం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడాను. ఎక్కడ మనం చేయగలుగుతున్నాయి ఇవన్నీ కూడాను? ఎక్కడ రెస్ట్ ఇస్తున్నాం బాడీకి అసలేని? ఆలోచించారు ఎప్పుడను? మీ దేహము దేవుని ఆలయం అంట. భక్తి అంటే అనుకుంటారంటే హల్లెలూయా, స్తుతి, మహిమ, పాటలు, ప్రార్థన ఇవే తప్ప ఈ శరీరానికి సంబంధించింది కాదు భక్తి అనుకుంటారు చాలామంది. ఈ దేహము దేవుని ఆలయం అంటున్నాడు దేవుడు. ఎవడైనా దీన్ని పాడు చేస్తే మరి అదే చేస్తున్నాం కదా మనంతా కూడా. తినకూడదు తింటా ఉంటుంటాం, చేయకూడదు చేస్తూ ఉంటుంటాం, గందరగోళం చేస్తూ ఉంటుంటాం బాడీని అసలు పట్టించుకో మనం. ఎంత లావు అయిపోయినా, ఎంత పట్టు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా సరేలే వయసు అంతే. మోసే గారు గుర్తురాడా మీకు? 120 సంవత్సరాలు అయినా కొండెక్కేస్తున్నాడు, కాళ్ళజోడు కూడా పెట్టుకోలేదు. ఆ రోజులు వేర్లేండి. ఏ రోజులు? అప్పుడు రోజుకి 24 అవర్సే, ఇప్పుడు రోజుకి 24 అవర్సే. అప్పుడు కూడా మనుషుల మధ్య ద్వేషాలు, అసూయలు ఉన్నాయి. సొంతాలుని చంపేయాలనుకున్నాడు సౌలు గారు, దావీదు గారు. సొంతాలుడు కూతురు ఏమవుతుంది? వీడియో అయిపోతుంది కదా, అనవసరమైన ఇంకా చంపబడేద్దారు అనుకుంటా ఉన్నాడు. చూసారా రోజులు ఇప్పుడు ఎలాగున్నాయో? ఇప్పుడే కదా, అప్పటి నుంచి ఇలాగ ఉన్నాయన్నమాట మనుషుల మధ్య ద్వేషం. కానీ అప్పుడు భక్తి పరులు ఉన్నాడు, ఇప్పుడు భక్తి పరులు లేకపోలేదు. కాబట్టి ఈరోజున మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? మంచిని తీసుకోండి. హంసకి పాలు నీళ్ళు కలిపి ఒక గ్లాసులు ఇస్తే ఆ హంస ముక్కు అందులో పెట్టంట కేవలం పాలన్నీ గ్రహించి నీటిని విడిచిపెట్టేస్తుందంట. హల్లెలూయా. పాలన్నీ తాగేసి నీటిని విడిచిపెడుతుందంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి,
స్నేహితులారా, జాగ్రత్తగా వినాలి మీరు వాక్యాన్ని. వినటం మట్టికి విందిరే కానీ గ్రహించరు. ఒక వాక్యాన్ని 100 రకాలుగా అర్థం చేసుకుంటారు చాలామంది. అర్థమవుతుందా? అర్థమైంది అంటారు, ఆమెనంటారు. చాలామంది ఏంటంటే థ్యాంక్ యూ జీసస్ ఇట్లా రాసిస్తే అయిపోతుంది అనుకుంటారు చాలామంది. ఇంకంతే, ఇంక దేవుడితో సంబంధం లేదు, రాసిస్తే అయిపోతుంది అనుకుంటారు. సౌలు గారు చూడండి, దురాత్మ వచ్చిందంట, దావీదుని పిల్లని వాయించండి, దురాత్మ వెళ్ళిపోతుంది, అంతే. దేవుడితో సంబంధం లేదు. ఆయన వాయించాడు, ఇది పోతుంది దురాత్మ, సైతానుడు పోతాడు. అలాగే ఈరోజు చాలామందికి దేవుడితో సంబంధం లేదు. ఈ సేవకుడు ప్రార్థన చేస్తే జరుగుతుందంట, ఈ సేవకుడు మాట్లాడితే జరుగుతుందంట, ఈ సేవకుడు నా జీవితం జరిగితే చెప్తాడంట. అదే నేను అందుకని ఈ మధ్యన చాలామందికి ప్రార్థన చేయమనంటే చేయట్లేదు ఎవరికైనా. అమ్మ 3:30 రండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు నీకు దేవుడు, నాకు దేవుడే. ఇది ఇలా పలుకు చూడు, నీకు జరగకపోతే చూడు, ఇలా చేసి చూడు, నీకు జరగకపోతే చూడు అంటే ఎస్, కొన్ని రోజులకి సాక్ష్యాలు వస్తున్నాయి. ఇదిగో మేము ఇలా పలికం, అద్భుతం జరిగింది, మేము ఇలా చేసాం, దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు కొందరికి ప్రభువా? లేదు, అందరికీ ప్రభు అంట ఆయన. యెహోవా కొందరికి ఉపకారా? లేదు, అందరికి ఉపకారి. మరి ఎందుకని అందరం ఉపకారం పొందుకోవట్లేదంటే మన యొక్క దృష్టి ఎవరి దగ్గర ఉందంటే దేవుడు ఉపకారం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు అని అనట్లేదు. నాకు చాలా మెసేజ్లు వస్తాయి, మీరే సాయం చేయాలి, ఎలాగైనా సరే మాకెవరు సాయం చేయట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మరి నాకెవరు చేస్తారు? నేను అడిగానా? ఈ లైవ్ చూస్తున్న మీరు అందరూ నాకు సహాయం చేయాలి, మరి చర్చ్ కూడా లేదు, సండే సర్వీస్ పెట్టాలనుకుంటున్నాం, రెంట్లు చూస్తే చాలా లక్షల్లో ఉన్నాయి, కాబట్టి మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరూ మీరు ముందుకు రావాలి, పిలుపునిచ్చాను నేను ఎప్పుడన్నాను? కానీ నాకు చాలామంది మెసేజ్లు, ఫోన్లు పెడతా ఉన్నారన్నమాట, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా సమస్యలో ఉన్నాం. నేను కన్వీనియంట్గా ఉన్నాను, కొంచెం సమస్యలో ఉన్నారు. అనేక మంది రైల్వే ట్రాక్లు ఎక్కి చనిపోవాలి, ఆత్మహత్యలు చేసుకునేటానికి సిద్ధంగా ఉండి ఫోన్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళు జీవించడానికి సహాయపడుతుంటే అదే అనువుగా తీసుకుని ఈ నెంబర్ దొరుకుతుంది కాబట్టి, ఈయన సేవకుడు కాబట్టి, ఇదిగో మొన్న ఏదో కొనడంట, ఇన్ని లక్షలు పెట్టి ఇది కొనడంట, అది కొనడంట, అంటే చాలా డబ్బు ఉంటుంది ఈయన దగ్గర, మాకు సహాయం చేయండి, మా పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా మాకు హెల్ప్ చేయండి, ఇంటి రెంట్ కట్టలేకపోతున్నా మాకు సహాయం చేయండి. రాదు, మీకు రూపాయి కూడా సహాయం రాదు. వింటున్నారా? డైరెక్ట్గా మనిషితోటి ఎప్పుడైతే మీకు డీలింగ్ పెట్టుకున్నారో, మనిషిని ఎప్పుడైతే అడిగారో, మనిషి పట్ల ఎప్పుడైతే చూస్తారో, ఖచ్చితంగా నీ అన్నైన తమ్ముడైన నీకు సహాయం చేయడు. దేవుడి ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలని. అలాగ ఆధారపడిన వారికి రూపాయి కూడా పుట్టదు, ఎక్కడ నేను చెప్తున్నాను 100%. కానీ నువ్వు నిజంగా దేవుని వైపు ఆధారపడితే నువ్వు అడగవలసిన లేదు, ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తారు. నేను ప్రత్యక్ష సాక్షి దానికి. మీకులాగా నాకు రెంట్ కట్టడం ఇబ్బంది అవుతుంది, ఫీజులు కట్టడం ఇబ్బంది అవుతుంది, కానీ నేను బయటికి చెప్పను. హల్లెలూయా, రహస్యమందు చూచుతున్న నా తండ్రికి నేను మొర పెడుతుంటుంటాను. నేను చాలాసార్లు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు అందరూ ఆకలితో ఉన్నారు, చేప ముక్కలు పట్టుకొచ్చి మీకు పెట్టను, నేను చేపలు పట్టడం నేర్పిస్తాను. అర్థమవుతుందా? గమనించాలి ప్రియులారా. నేను చేస్తే మీకు స్వస్థత వచ్చేసేసి అట్లా నేను నేర్పించను. ఎట్లా చెప్పనా? మీరు స్వస్థతను ఎలా స్వీకరించాలో దేవుని దగ్గర నుంచి, మీరు అద్భుతాన్ని ఎలా పొందుకోవాలో దేవుని దగ్గర నుంచి, ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా, అది నేర్పించినప్పుడు నీ జీవితాంతం కూడా కనెక్షన్ ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు ఈరోజు నేను ఉంటాను, రేపు ఉండకపోవచ్చు. నువ్వు ఫోన్ చేసావు, ఈరోజు ఎత్తాను, రేపు ఎత్తకపోవచ్చు. అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్ని టైమ్స్ ఒకేలా ఉండవు. ఒకసారి బైక్ మీద ఉండొచ్చు, ఒకసారి వేరే మీటింగ్లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. చాలామంది ఫోన్ చేస్తారు, అప్పుడు బాగా ఎత్తుడని ఇప్పుడు ఎత్తట్లేదు. చూసారా, నీకు ఒపీనియన్ మారిపోయింది. దేవుడు అలా కాదు, నువ్వు నాకు మొరపెట్టు, ఎనీ టైం ఎనీవేర్. యోనగారు ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడు? చేప కడుపులో నుంచి, అగాధంలోంచి, ఉపద్రవంలోంచి నేను మొరపెడుతున్నానని చెప్పి అంటుంటాడు. హల్లెలూయా, విన్నాడా లేదా దేవుడు? సముద్రం నుంచి వస్తుంది నేను విన్నాడా? లేదు. అగాధంలోంచి మొరపెట్టి వినేశాడు. దానియేలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? సింహాల బోన్ నుంచి. హల్లెలూయా. పౌలు శీల ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? జైల్లో నుంచి. కాబట్టి ఈ రోజున మీరు చేయవలసింది ఏంటంటే, దేవుడికి సిగ్నల్ లేకపోవడం అనేటువంటిది ఉండదు. మన కొన్ని ఫోన్లు చూడండి,
మీరు కాల్ చేస్తున్నటువంటి నెంబరు మా నెట్వర్క్ పరిధిలో లేదంటారు. ఈ మాటలు దేవుడి దగ్గరికి ఎప్పుడు రావు. మీరు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేదు అనేటువంటిది ఎప్పుడు ఉండదు. దేవుడు చెప్పాడు, నీవు నాకు మొరపెట్టు నేనే కొడుస్తాను. 2033 నెంబరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సత్యం తెలుసుకోవాలి. ఇంకా మేము ప్రార్థన చేసుకుంటే ఇంకా మీరెందుకు అని చెప్పి చాలామంది అనుకుంటుండవచ్చు. మేము చదువుకుంటే స్కూల్ ఎందుకు? నో, నువ్వెంత చదువుకున్నా కూడా నీకు హాల్ టికెట్ ఇవ్వాలంటే స్కూల్ ఉండాలి. నువ్వు ఒక ఎగ్జామ్ రాయాలంటే స్కూల్ ఉండాలి. స్కూల్ ద్వారా అయితేనే నీకు చెల్లుబాటు అవుతుంది. నువ్వు ఇంట్లో కూర్చుని ఎంత చదువుకున్నా కానీ ఏదో ఒక స్కూల్కి కనెక్ట్ అవ్వాలి. ఏదో ఒక స్కూల్ ద్వారా నువ్వు ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, హాల్ టికెట్ రావాలి. నువ్వు ప్రిపేర్ అయింది ఇంటి దగ్గరైనా కానీ వెళ్ళి స్కూల్లోనే ఎగ్జామ్ రాయాలి. అలాగే ఒక దేవుని సేవకునికి కనెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు, సత్యాన్ని అనుసరించి ఫాలో అవ్వి ఫలితాన్ని మీరు చూడాలి. కాబట్టి ఇక్కడ కూరగాయల షాపులోకి వెళ్ళి మందులు అడిగి తెస్తారా? నాకు ఈ మెడిసిన్ కావాలండి. లేకపోతే మెడికల్ షాప్లోకి వెళ్ళి కూరగాయలు పంచదార అడిగి తెస్తారు, ఎవరు? కాబట్టి నాకు ఫోన్ చేసినప్పుడు ఏమన్నా, బ్రదర్ ఇటువంటి సమస్యలో ఉన్నాము కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి అను. లేకపోతే అది కూడా అవసరం లేదు, అసలే ఈ సమస్యలో ఉన్నాం మేము, ఇటువంటి బంధకాల్లో ఉన్నాం మేము అని మీరు చెప్పినప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:30కి లైవ్కి రండి అన్నప్పుడు ఖచ్చితంగా రావాలి, ఏకీభవించాలి. అందరం కలిసి ఆర్థిక సమస్యలు అన్నప్పుడు నా కోసమని నువ్వు తీసుకోవాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇస్తున్నారని తెలిసి వార్త వచ్చింది. మీ ఇంటికి వచ్చి చెప్పారు ఎవరన్నాను? లేదు, పరుగులు తీస్తాం నాకు రేషన్ కార్డు కావాలని చెప్పి కదా. అలాగే దేవుని సందులో వాక్యం వింటున్నప్పుడు నీకు ఏది కావాలో అది నీకు తెలుసు. నీకోసం ఎవరో ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆసక్తి ఉన్న వాళ్ళని ఈ శక్తి కూడా ఆపలేదంట. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆర్థిక సమస్యల కోసం ప్రార్థన చేస్తే నా కోసమే, అంతేగా నా గురించి ప్రేయర్ చేయలేదు, నా పేరు అందరికీ చెప్పండి, లైవ్లో అందరికీ చెప్పి అందరి చేత ప్రేయర్ చేయించండి అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే అందరు కలిపి చేసేస్తే అయిపోతుంది వీళ్ళ పని, ఎటు వచ్చి వీళ్ళ పని అవ్వాలంతే, వీళ్ళ సమస్య తీరాలంతే. అందరు చేయండి నా కోసం, అందరి కోసం నువ్వు చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేశాడు దానియేలు? ఏం చేశాడంటే అందరి పక్షాన ఆయన చేస్తున్నాడు. యేసుప్రభువు ఏం చేశాడంట? అందరి పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, అందరి పక్షాన ఆయన శిక్షణ అనుభవించాడు, అందరి పక్షాన ఆయన వేళ చెల్లించాడు. ఇదే ఆలోచన విధానం మారట్లేదు మనది ఎంతగాని. మన కోసం అందరూ చేయాలి, మన కోసం అందరూ చేయాలి, మనకు అందరూ ఇవ్వాలి, మనకు అందరూ చేయాలి, ఇది ఆలోచించడం. కానీ మనం అందరికీ దీవెనకరంగా ఉండాలి, మనం అందరి కోసం చేయాలి, మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. లేదు, అందరూ నన్ను బ్లెస్ చేయండి, అందరూ నన్ను దీవించండి, అందరూ నా కోసం ప్రార్థన చేయండి. చూసారా మన ఆలోచన విధానం? చూసారా? ఆలోచనలో నువ్వు రిచ్ అయితే ఆటోమేటిక్గా రిచ్ అవుతావు. హల్లెలూయా. నీ ఆలోచన పైగా ఉన్నట్లయితే నువ్వు ఆటోమేటిక్గా పైకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి పిల్లలు. చూసారా ప్రతి మనిషి జీవితంలో మార్పులు ఎక్కడ సంభవిస్తాయి? ఇక్కడ. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన ఆలోచన ఏంటి? అందరు నా కోసం ప్రేయర్ చేయండి అడుక్కోవటం. బాధగా ఉంటుంది కదా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను కాబట్టి బాధగానే ఉంటుంది. ఏదండి బ్రదర్ అడుక్కోవటం అంటారేంటి? పౌలు గారు కూడా అన్నాడు కదా ప్రార్థన చేయమని చెప్పి, తప్ప? అలా అది తప్ప నేను అంటలేదు. కానీ ఎప్పుడు కూడా ఏంటి నా కోసం ప్రార్థన చేయండి. మరి పౌలు గారు ఏమంటాడు? మీ అందరి నిమిత్తం నేను మానక ప్రార్థన చేస్తున్నాను. మరి ఎప్పుడని చెప్పారు మీరు? అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పారా? ఎవరితో అన్నాను? ఇది లేదు. కానీ ఆ మాట పౌలు గారు అన్నారు కదా నా కోసం ప్రార్థన చేయండి అని. తప్ప? మరి ఇంకా ఉంది కదా, సగమే తీసుకుంటారు ఎందుకని? హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేయండి నా కోసం అన్న వాళ్ళ చేతులు ఏమి కింద ఉంటాయి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళ చేతులు పైన ఉంటాయి.
అంతే కదా. ఇప్పుడు నేను ఉన్నాను, అందరు లైన్ పెట్టారు, నా దగ్గర వచ్చి ప్రార్థన చేయని పెట్టాను, థ్యాంక్ యూ చేసి పెట్టని దీవించినందుకు. నా చేయి ఎక్కడ ఉంది? పై చేయండి. ప్రార్థించే చేయి పైన ఉంటుంది. హల్లెలూయా. అడుక్కునోడి చేతులు కింద ఉంటాయి. నువ్వు దానం చేసావు కాబట్టి అడుక్కునోడికి నువ్వు పెడుతున్నావు. ఎక్కడ ఉంటుంది? నువ్వు పెట్టే చేయి పైన ఉంటుంది. నువ్వు పైవాడిగా ఉండాలనుకున్నావా? పెట్టేవాడిగా ఉండాలి. నువ్వు పైవాడిగా ఉండాలనుకున్నా ప్రార్థించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయించుకునేవారుగా ఉంటే, చేయించుకోవడం తప్పని నేను అంటలేదు ప్రియులారా. ఎస్, నాకు ఆసక్తి ఉంటుంది ప్రార్థన చేయించుకోవాలని చెప్పి, గొప్ప గొప్ప సేవకుల చేత గొప్ప వాళ్ళతో మీట్ అవ్వాలి ఉంటుంది అందరికీ. అది తప్పని నేను అంటలేదు. కానీ ఎప్పుడు కూడా అదే లెవెల్లో, అదే స్థితిలో నువ్వు చిన్నప్పటి నుంచి బోర్డు స్కూల్లోకి వెళ్తావు, 5 సంవత్సరాలు ఉంటావు బోర్డు స్కూల్, 5వ తరగతి వరకు. నెక్స్ట్ హై స్కూల్కి వెళ్తావు, 5 సంవత్సరాలు ఉంటావు. కాలేజీకి వెళ్తావు, 2 సంవత్సరాలు ఉంటావు. డిగ్రీ కాలేజీకి వెళ్తావు, 3 సంవత్సరాలు. అంటే స్టేజ్ మారుతుందా లేదా? ఒకనొక రోజున నువ్వు చెప్పిన స్కూల్లోకి టీచర్గా వస్తావు. హల్లెలూయా. అది దేవుడు ఆశిస్తున్నాడు. 25 సంవత్సరాలు బట్టి అదే చర్చ్, అదే జీవితం, అదే విశ్వాసం, ఏ మార్పు లేవు, ఏ విధమైన ఎదుగుదల లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నేను ఏమంటారు, జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఈ యొక్క మాటలన్నీ నేను సెలవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. క్రైస్తవుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని జీవించినంతరాన్ని సరిపోదు ప్రియులారా జీవితం. ఏదో ఆచారం కొద్ది ఆదివారం చర్చికి వెళ్ళిపోయాం, అయిపోయింది. 100 రూపాయలు కానుకేసాం, చర్చ్ అయిపోయినట్టు ఇంకా అంతే, బైబిల్ మూసేసాం, చక్కగా ఏదో హోటల్కి వెళ్ళాం, మంచి బిర్యానీ తిన్నాం, వచ్చాం, అయిపోయింది. మనం బిజీ, మన పనిలో మన పని, మన వర్క్, మన జీవితం కామన్ క్రైస్తవుడిగా ఉండొద్దు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. నువ్వు ప్రత్యేకంగా ఉండాలా. హల్లెలూయా. అందుకనే మేము ఎట్లా ప్రేయర్ చేస్తామంటే, ప్రభువా నన్ను అనేక మందికి దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు. ఆటోమేటిక్గా దీవెనకరంగా ఉండాలి, నేను దీవించబడాలి కదా. నన్ను దీవించి ప్రభు అన్నదానికి, నన్ను అనేక మందికి దీవెనకరంగా చేసావు అన్నదానికి చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? నేను చాలాసార్లు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఒక రాజుగారు తన రాజ్యంలో పుట్టినరోజు సందర్భంగా తన రాజ్యం అంతటికీ కూడా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నాడంట. మీకు ఏమేం కావాలో కోరుకోండి అంటే అందరూ ఎస్ మంచి అవకాశం, నాకు యాపిల్ ఐఫోన్ కావాలని ఒకడు, మంచి అవకాశం నాకు కేటీఎం బైక్ కావాలి, కారు కావాలి, ఇట్లా అందరూ కూడా ఏది కావాలో అది కోరుకుంటూ ఉన్నారు. ఆ ఊరికి చివరి ఉంటాడంట ఒక ముసలాతను, చాలా దూరంలో. ఆయన కూడా వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, రాజుగారు నేను మీకు భోజనం పెట్టాలనుకుంటున్నాను, ఒక పూట వచ్చి మా ఇంటి దగ్గర భోజనం చేయండి. అందరికీ ఆశ్చర్యపోయాడు. ఈ ముసలోడు ఉన్న చిన్న గుడిసు, వాడికే తింటాకలేదు, రాజుగారికి భోజనం పెడతాడంట. ఏదో అడుగుతున్నప్పుడు కోరుకోవచ్చు కదా, శుభ్రంగానో ఒక పూట భోజనం అడగవచ్చు కదా, కనీసం ఇప్పుడైనా మంచి భోజనం చేయొచ్చు. రాజుగారు మంచి భోజనం పెట్టించిన ఒక పూట అంటే మంచిగా భోజనం చేసి వెళ్ళిపోతుడు. అది కాక నీడి భోజనం పెడతాడంట గుడిసెలోను, గింజన్నం అని చెప్పి అందరూ తిట్టుకుంటూ ఉన్నారు. కానీ రాజుగారు మాట అంటే మాట కదా, మాట ఇచ్చాడంటే నెరవేర్చుకోవాలి, తీర్చుకోవాలి, మాట మీద నిలబడతారు, ఖచ్చితంగా మాట కొట్టుబడతారు. అయితే ఓకే అని చెప్పాడంట రాజుగారు. ఎప్పుడైతే రాజుగారు ఓకే చెప్పాడో, ఎంక్వైరీ చేశారు ముసలుడు ఎక్కడ ఉంటాడు ఏంటి ఇవంతా కూడా, చాలా దూరం, చాలా చివర. కాబట్టి మరి రాజుగారు ఏం చేస్తారు, గుడిసెలోకి వెళ్ళొస్తారా? రాడు కదా. రాజుగారు వెళ్ళాలంటే మంచి రోడ్డు, మంచి వీధి లైట్లు, మంచి సిమెంట్ రోడ్డు, ఆ ముసలుడు ఉన్న ఇల్లుని పెద్ద బంగ్లా చేశారు, అందులో అనేక మంది పనులను పెట్టారు, మంచి మంచి వంటలు చేయించారు. అప్పుడు రాజుగారు వెళ్ళారంట. అదే ముసలోడు నా ఇంట్లో, ఆ ముసలుడిగా ఇల్లే కదా, డైనింగ్ టేబుల్ మీద ముసలోడిని కూర్చోబెట్టారు, ఆ పక్కన రాజుగారు కూర్చున్నారు. ఆ వ్యక్తితో కలిసి భోజనం చేశాడు, వచ్చేసాడంట. గమనించాలి, ఇక్కడ మీరు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ముసలుడి కోరిక చిన్న కోరిక అనుకున్నాడు, ఊరందరికంటే గొప్ప కోరిక అది. రాజుగారిని ఇంటికి ఆహ్వానించాడు. ఎప్పుడైతే రాజుగారి ఇంటికి వచ్చాడో, గుడిసు కాస్త బంగ్లా అయింది, గింజన్నం కాస్త పంచభక్ష పరిమాణాలుగా మారింది. వండుకోవటానికి గతి లేనటువంటి అతనికి అనేక మంది వంట వండేటువంటి వాళ్ళు వచ్చారు. చూసారా? రోడ్డు వేయలేనటువంటి ఊరికి రోడ్డు వచ్చింది, కరెంట్ వేయలేనటువంటి ఊరికి వీధి లైట్లు వచ్చాయి. ఒక చిన్న కోరికను కోరడి రాజుగారిని ఆహ్వానించడం వల్ల ఆ ఊరికి మేలు.
హల్లెలూయా. అతడు బాగుపడతాం కాదు, ఆ ఊరంతా బాగుపడ్డదంట అతని వల్ల. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ కూడాను. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. అలాగే నువ్వు యేసయ్యని స్వీకరించాలి. యేసయ్య నాకు ఉద్యోగం వేసేయా అంటే అలా ఉంటుంది అన్నమాట. మిగతా వాళ్ళలాగా యేసయ్య నాకు జాబ్ వేసేయా, యేసయ్య నాకు గర్భఫలం వేసేయా, యేసయ్య నాకు ఇది చేయి, అది చేయి, ఇది చేయి, యేసయ్య నువ్వు నాకు కావాలి యేసయ్య. యేసయ్య నీతో ఉంటే ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త. సృష్టి నీతో ఉన్నట్టు. ఇంకా సృష్టిలో నీకు ఏది కావాలో నువ్వు తీసుకోవచ్చు కదా, ఏలుబడి చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నాడు దేవుడు? ఈ సృష్టిని లోపరుచుకుని ఏలుబడి చేయి అంటున్నాడు. హల్లెలూయా. చూసారా? మనిషి ఆలోచన విధానం ఎంత చిన్నగా ఉంటుంది చూసారా? మనలో చాలామంది ఆలోచన ఇదే, బ్రదర్ జాబ్ కావాలని ప్రేర్ చేయండి. జాబ్ ఎందుకమ్మా? అదేనండి ప్రమోషన్ రావాలి, అందరూ ప్రమోషన్ రావట్లేదు అంటున్నారు. ఎందుకమ్మా అంత చిన్నగా ఆలోచిస్తాం? నువ్వే జాబులు ఇవ్వచ్చు కదా, నువ్వే కంపెనీ పెట్టచ్చు కదా. దేవా నన్ను జాబులు ఇచ్చే స్థితిలో ఉంచినందుకు వందనాలు. ఇలాగెందుకు ప్రార్థించేవు? ప్రమోషన్ వచ్చే చాలు అంటే నీ బ్రతుకు నువ్వు బతికేద్దాం అనుకుంటున్నావు ఎలాగోలా అని. స్వార్థం. నాకు ప్రమోషన్ రావాలి, నేను పైకి పోవాలంతే. కానీ నేను 10 మందికి ఉద్యోగం ఇచ్చేలా ఉండాలి, నేను 10 మందికి దీవెనకరంగా ఉండాలి. ఎక్కడ వస్తుందో ఆలోచన లేదు. చిన్న ఆలోచన మంది ఇప్పుడు కూడా కదా. మీ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది అనమాట. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది అంటున్నాడు దేవుడు. ఎక్కడ ఫలిస్తున్నావా? ఎక్కడ విస్తరిస్తున్నావా? లేదు, అక్కడే అదే రూట్లో. అశోక వృక్షాలు చూడండి అట్లా వెళ్ళిపోతుంటాయి పైకి, అంతే. ఇంతే ఉంటుంది, వెళ్ళిపోతుంటుంది, ఎంత పైకైనా వెళ్ళిపోతుంటుంది కదా. అలాగే వెళ్ళేంటంటే ఇంతే, ఇలాగే వీళ్ళు మాత్రం ఇలా వెళ్ళిపోతుంటారు, ఎంత పైకైనా వెళ్ళిపోనుకుంటారు. ఇంకా పక్కడి గురించి పట్టించుకోరు. బాప్తిసం అయినంతే, రక్షణ అయినంతే, చర్చ్ అయినంతే, అంతే. చర్చికి వెళ్తావు, కనీసం ఎవరైనా తీసుకెళ్ళావు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు బైక్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఎవరో ఒకరిని తీసుకెళ్ళివ్వండి నేను బైక్ మీద. హల్లెలూయా. వాళ్ళు కూడా ఇప్పుడు దేవుని పరిచయలో వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నీకు ఒకటి ఇచ్చాడంటే దాని ద్వారా దేవునికి ఉపయోగపడాలి. దేవుడు మాకు ఫోన్లు ఇచ్చాడు. ఈ ఫోన్ కూడా నేను కొన్నదేం కాదు, OnePlus 70 గిఫ్ట్. కానీ దాంట్లో సిమ్ వేయలేదు మొన్నటి వరకు. నా ఫోన్ పోయింది కాబట్టి ఇప్పుడు దాంట్లో సిమ్ వేసి ఇప్పుడు వాడుతున్నాను. దీంతో మొత్తం మొన్నటి వరకు అన్నీ కూడా ఇప్పుడు కూడా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో చేస్తుంటుంటాం. హల్లెలూయా. మాకు అదే ఏది దేవుడు ఇచ్చినా కూడా దేవుడికి మహిమార్థం వాడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాప్టాప్ ఇవన్నీ కూడా దేవుని మహిమార్థంగా, దేవుని కొరకే. కాబట్టి అలాగే దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? మంచి బట్టలు ఇచ్చాడు. చర్చికి వేసుకెళ్ళి నువ్వు. నా చిన్నతనంలో కొత్త డ్రెస్ అంటే ఖచ్చితంగా సండేనే వేసుకునేవాడు నేను, ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్తాం కాబట్టి. ఫస్ట్ సండే చర్చికి. హల్లెలూయా. ఫస్ట్ చెప్పులు చర్చికి, ఫస్ట్ అన్నీ కూడా. అంటే అదే పెద్ద గొప్ప ప్లేస్ అనుకునేటువంటి వాడిని ఇప్పుడు కూడా అంతే. నాకు ఏదన్నా కూడా మొట్టమొదటి దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. మాకు చిన్నతనంలో మరి ఒక సేవకుడు చెప్పినప్పుడు నేను విన్నానమాట, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎత్తబడితే పరిస్థితి ఏంటి, కాబట్టి మీకున్న బెస్ట్ ఏదుందో బట్టల్లో అది వేసుకుని రావాలి అని కూడా ఆయన. నేనేమనుకున్నానంటే అలా కూర్చుని ఇలా హల్లెలూయా స్తుతి మహిమ అంటే ఇలా ఎగిరిపోతామేం పైకి. నా చిన్నతనపు ఆలోచన చెప్తున్నాను నేను. నా మనసు అంతా అలా ఉండేది అనమాట. ఓహో ఇలా పాడుతున్నప్పుడు ఇలా ఎగిరిపోతామేమో దేవదూతల పైకి, కాబట్టి మంచి బట్టలు వేసుకోవాలి. యాక్చువల్గా ఈ బట్టలు ఏం పరలోకం వెళ్ళవు, కానీ మహిమ శరీరం మనం ధరిస్తాం. హల్లెలూయా. ఈ బట్టలు ఇవి ఏమి వెళ్ళవు పరలోకం. మొన్నే కదా అంత మట్టిలోంచి వచ్చినాయి కదా బట్టలన్నీ కూడా. కాబట్టి మొన్న వెనకటి వల్ల మొన్న అయిపోతుంది. ఈ శరీరం కానీ ఇవన్నీ కూడాను మహిమ శరీరం మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వినం కదా ఇలాంటి వాక్యాలు, వినం మనం, ఇలాంటి సత్యాన్ని గ్రహించం మనం. ఎప్పుడు కూడా ఎవరైతే మన పేరు పెట్టి ప్రభు ఈ బిడ్డను దీవించి వీటికున్న ఆర్థిక సమస్యలను విడుదల చేసే వందనాలు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అక్కడ లైన్ కడతాం వెళ్ళి మనం, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం మనం. అంతేగాని నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు, దేవునికి సరిగ్గా జీవిస్తున్నావా, అందరి చేత ప్రార్థించుకోమని చేయమని అడుక్కుంటున్నావు, నువ్వు చేస్తున్నావు అందరి కోసం, ఇలాంటివి వద్దు మనకి. లేదు లేదు, మనం ఎప్పుడు ఎవరొకరు చేయికి తలెట్టేద్దాం అంతే తప్ప నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను గొప్ప వ్యక్తిని, నేను గొప్పగా జీవించాలి, నేను రోషంగా జీవించాలి, నేను 10 మందిని ప్రభావితం చేయాలి. ఈ వాక్యం వింటావు నువ్వు, అబ్బా
భలే చెప్పారండి, బాగుందండి. అది కాదు, నువ్వు భలే చెప్పారు భలే బాగుందనే మాట కంటే నువ్వేం చేయాలి, 10 మందికి పంపి 10 మంది నువ్వు ఇలా చేయాలి. అప్పుడు ఉపయోగం. హల్లెలూయా. నువ్వు భలే చెప్తావు అని నేను చెప్పట్లేదు ఇక్కడ. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నన్ను నడిపించిన నడిపింపుని బట్టి ఇక్కడ ఏ సమయానికి ఏది పలికించాలో ఆయన తెలుసు కాబట్టి ఆయన పలికిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే అది నీకు ఉపయోగపడటానికి, నీ తర్వాత తరాలకు ఉపయోగపడటానికి, లేకపోతే ఈరోజు చెప్పిన మెసేజ్ 4-5 సంవత్సరాల తర్వాత ఉపయోగపడుతుంది కొంతమందికి. ఎప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి స్థిరత్వం ఉండదన్నమాట. వరుస పెట్టి 4 రోజులు 5 రోజులు వస్తారు, ఏమీ లేదు, ఏం జరగట్లేదు, ఏదో జరగలేదు ఎప్పుడు. ఏది బయటికి కనిపించేది అనమాట. బయటికి కనిపించే మార్పులు ఏదో జరగాలి. ఆర్థిక సమస్యలో మార్పులు, లేకపోతే ఉద్యోగంలో మార్పులు, ఏదో ఒకటి ఇలాగా ఎపిరియన్స్, మెటీరియల్ బ్లెస్సింగ్ కనపడితేనే అంతే. లేకపోతే ఇంకొక చోటకి కదా, డాక్టర్ మారుస్తారు కదా, ఇక్కడికి వెళ్ళాం మెడిసిన్ వాడడం తగ్గలేదు, అక్కడికి వెళ్ళాం, ఇట్లాగా ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన తిరిగి కూడా అలాగే తిరిగిందంట. డబ్బు అంతా అయిపోయింది. హల్లెలూయా. స్థిరత్వం ఉండదు. ఎందుకంటే నేను చూశాను కదా, ఫస్ట్లో నేను ఈ యొక్క నమ్మి పొందుకున్నాం అనేటువంటి ప్రార్థన విధానం తీసుకొచ్చినప్పుడు అబ్బా, జనం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఇట్లా చూసింది. అందరూ వచ్చి పడిపోయారు. 100 నుంచి 2000 కొంతమందికి వెళ్ళిపోయారు ఏకంగా. రోజుకి 200-300 మందిలే 3:30 లేచిపోయారు అందరూ కూడా. అంటే 3:30 ఇస్తే అద్భుతం జరుగుతుందంట. తల్లి పిల్ల వేలు మంది దగ్గరగా పొద్దుట 3:30కి ఇంచుమించు 5,000-10,000 మంది వరకు వెళ్ళిపోయారు ఏకంగా. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, వాళ్ళు చెప్తున్నారు, సాక్ష్యాలు జరిగిపోతున్నాయి, అద్భుతాలు. వీళ్ళు ఏమైందంటే 2 నెలలు అయింది, 3 ఎక్కడ జరుగుతుంది చూసారా? సైతాన్ గడు చెప్తాడనమాట. 3:30 ఎత్తిన ఆలకింతాడు దేవుడు. మిగతా టైంలో చేతి ఆలకించడా? ఉందా టైం అలాగా? నువ్వు నాకు మొరపెట్టానడు, కానీ అప్పుడు మొరపెట్టు ఇప్పుడు మొరపెట్టానడా? నువ్వు లేవు, ఎప్పుడు లేస్తావు అప్పుడు మొరపెట్టు. 7 గంటలు 8 గంటలు నిద్రపోవాలి తెలుసా మనిషి? లేకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం పోయిందంటే ఇంకేం ఆరాధన చేస్తావు? ఇట్లాగాడు డిమోటివేట్ చేస్తుంటాడు మాట సైతానుడు. ఎస్ కరెక్టే, నిజమే, ఇది కరెక్ట్ కాదు, హాయిగా పడుకోవాలి, ముందు మేలుకు వచ్చినట్టు ప్రార్థన చేసుకోవాలి. ఎస్ అలాగేం చేస్తారు చాలామంది, 2,100 మంది పైన వచ్చినటువంటి వాళ్ళు నెమ్మదిగా ఏమైపోయారంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే ఇంకోటి ఎక్కడో మంచి కన్వీనియంట్గా ఉన్న చూసుకుంటారు అంతే. ఇంకా జోన్ అనమాట, ఆ లెవెల్ అనమాట, ఆ గీత దాటి బయటికి రారు. కానీ నా ఉద్దేశం, నా ప్రియులారా, ఈరోజు నీ వాక్యం వింటున్న చాలామందిలో దేవుడు ఈరోజు నన్ను ఎలాగైతే వాడుకుంటున్నాడు, ఎంతకన్నా బలంగా వాడుకుంటున్నాడు మీలో ఎంతమందిలో తెలుసా మీకు? ఎస్, నేను కూడా మీకులాగా అలా దేవుని వాక్యం వింటా పెన్న పుస్తకం రాసుకున్నటువంటి వ్యక్తినే ఒకనొక రోజున. అవన్నీ నేర్పించాడు దేవుడు, నాకు అనుభవాలు కూడా నడిపించాడు. అవన్నీ ఈ రోజున నేను అనుభవించిన అనుభవాలు అవ్వచ్చు, దేవుడు నాకు నేర్పించిన పాఠాలు అవ్వచ్చు, అవి అనేక మంది జీవితాలను కట్టడానికి, అనేక మంది బలపడటానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈరోజు నువ్వు అప్పులు గుండా, అనారోగ్యం గుండా, పేదరికం గుండా, సమస్యలు గుండా, నిరుద్యోగం గుండా, గుడ్రలతనం గుండా, నిందల అవమానాలు గుండా, వివాహం కాక అనేక మంది చేత నిందించబడుతూ ఇలాగ అనేక పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నట్లయితే రాబోయే రోజులు నీ యొక్క అనుభవం అనేక మందికి ఆదరణకరంగా మార్చబడుతున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నారా? కాబట్టి నా వాక్యం ఏమేనండి, నేను ఇచ్చే లైవే చూడండి అని నేను చెప్పట్లేదు. దేవుడు మీకు ఎలా ప్రేరేపిస్తే నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ఏంటంటే దేవా, నువ్వు నాటని వ్యక్తులు ఎవరిక్కడ ఉండకూడదు. నువ్వెవరినైతే నాటావో, నువ్వెవరినైతే ఆకర్షించావో వాళ్ళు రావాలి, వాళ్ళ పట్ల నీ ప్రాణాలకు ఏదో నెరవేర్చబడాలి. హల్లెలూయా. అంతేగాని ఇట్లా మనం సెల్ ఫోన్ ఇట్లా అంటుంటాం కదా, టచ్ స్క్రీన్ కదా, ఇట్లా అంటే వెళ్ళిపోతుంటుంది కదా, ఇలా అంటాం. ఓకే, ఈయన చాలా గొప్ప సేవకుడు, 2 నిమిషాలు చూస్తాం, సడన్ ఇంకోటి వస్తుంటుంది కింద లైవ్, ఈయన కూడా చాలా పవర్ఫుల్ పర్సన్, ఆయన చూస్తాం. ఇక్కడ కొంత అక్కడ కొంత చూసేసరికి నీకు గందరగోళం ఏముండదు. ఎందుకని అర్థమవుతుందా? నీ పిల్లోడిని ఇది పెద్ద స్కూల్ అంట, 10 రోజులు అక్కడ పంపించావు, ఇది ఇంకా మంచిది, ఇంకో 10 రోజులు అక్కడ పంపించావు, అరే ఇది ఇంక చాలా బాగుంది స్కూలు, 30 రోజుల్లో 3 స్కూల్కి పంపించావు. ఏ స్కూల్ సర్టిఫికెట్ ఇస్తుంది నీకు? ఏ స్కూల్కి చెందినవాడు అవుతావు? దేనికి చెందాం?
అలాగే ఈ రోజున విశ్వాస జీవితం ఎలాగైపోయిందంటే కప్పగంతుల్లాగా కుప్పగంతుల్లాగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అట్లా అట్లా తిరుగుతూ ఉన్నారు. కానీ పౌలు గారు ఏమంటారు తెలుసా? నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. ఏంటంటే నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. ఒక స్థిరత్వం లేదు, ఒక సరైన కనెక్షన్ లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా అమూల్యమైనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చిన్నాడు. సత్యాలు తెలుసుకోవాలి ప్రియులారా. లెక్కప్ప చెప్పాలంట. లెక్క 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 లెక్క. దేవుడు ఈరోజు 24 గంటలు ఇచ్చాడు, ఎలా గడిపాం? దేవుడు మనకు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చాడు, ఎలా గడిపాం? దేవుడు చక్కటి వాక్యం వినేటువంటి అవకాశం ఇచ్చాడు. ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా? హెడ్సెట్లు పెట్టుకుని సీక్రెట్గా ముసుగులు వేసుకుని ఇంట్లో భర్తలు సహకరించగా, భర్తలు వింటే ఊరుకోకపోవటం, అసలు దేవుడు మాట ఎత్తితే ఊరుకోరు, లేకపోతే దేవుని సందికి వెళ్తానంటే వెళ్ళనివ్వరు, బాత్రూంలో కూర్చుని ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో మాట్లాడుతుంటారు. 20 మంది ముస్లిమ్స్ సహోదరులు ఫోన్ చేస్తూ ఉన్నారు నాకు, అయ్యా మా పరిస్థితి ఇది, కానీ మీ సాక్ష్యాలు విన్నాక, వాక్యం విన్నాక చాలా జీవితం పట్ల ఒక ఆశ కలిగింది, ఈ సమస్యను మేము బయటపడతామని, కానీ మా పరిస్థితి ఇది అయ్యా అని అనేక మంది మాట్లాడుతున్నారు. అనేక మంది అన్యజనులు ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. కానీ అవకాశం లేదు, వాళ్ళకి బయటికి రాలేరు, ఇంట్లోంచి బయటకు పంపరు. చాలామంది యూట్యూబ్ పరిచయం తప్పు అని చెప్పి తిట్టారు నన్ను కరోనా వైరస్కి ముందు. నువ్వు జనాలను తప్పు చేస్తున్నావు, ఆన్లైన్ అంటున్నావు అని చెప్పేసి సేవకులంతా కూడా నా మీద కలిసికట్టుగా యుద్ధాన్ని ప్రకటించారు. దేనికి స్తోత్రం. 2020లో అందరూ కూడా మళ్ళీ నేను ఏదైతే తప్పు అన్నానో అందరూ జూముల్లోకి యూట్యూబ్లోకి పరుగులు తీశారు. నన్ను అడగటం మొదలుపెట్టారు, ఎలాగ ఇవ్వాలి, లైవ్ ఎలాగ ఇవ్వాలి, ఏం వాడాలి, ఏంటి. ఎవరైతే తప్పు అన్నారో అది తప్పు అన్నారో, అది తప్పుడు మార్గం అన్నారు, అదే మార్గంలోకి అందరూ వచ్చారు. మనిషికి అనుకూలంగా ఉంటే ప్రియులరా, మంచిగా ఉంటే మంచి మార్గం. వాళ్ళకి తెలియదు అనుకోండి, వాళ్ళకి కష్టంగా ఉందనుకోండి, అది రాంగు. సో నాది వయసు చిన్నది అవ్వచ్చు కానీ ప్రియులరా, అనేక మంది మనుషుల ద్వారా, అనేక మంది మనసుల ద్వారా చాలా విషయాల్లో చాలా నేర్పించాడు దేవుడు. మనస్తత్వాలు ఎలాగుంటాయి, తోటి సేవకులు ఎలాగుంటారు, మనల్ని ప్రేమించి ద్వేషించేటువంటి వాళ్ళు ఎలాగుంటారు, ఎంతో ప్రేమించేటువంటి వారు సడన్గా రివర్స్ అయిపోతారు, నెగిటివ్ ప్రచారం చేస్తారు మన గురించి. అసలు నువ్వు దేవుడు అన్నటువంటి వారే నీ అంత దరిద్రుడు లేడంటారు. నరవలేని నాలుగు కదా గిలగిర మెరిగిలు తిరుగుతుంటుంది. పలకల నడుమ మెలికల గిలక అని పెడతారు దీనికి మన పుస్తకాల్లో. ఏంటంటే పలకలు ఇవి, పైన ఒక పలక కింద ఒక పలక, పలకల నడుమ మెలికల గిలక అని మన తెలుగు టెక్స్ట్ బుక్లో నేర్పుతారు చిన్నప్పుడు ఇవన్నీ కూడా. కానీ దేవుడు మరి చాలా సహనాన్ని ఇచ్చాడు. దేవుడు తొందరపడి నడిచిన వాడు దారి తొలగిపోతాడంట. ఆ తొందరపడతానం కానీ, సహనం కోల్పోవటం కానీ, ఇట్లాంటి విషయాలు నా జీవితంలో ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి దేవుడు ఎంతమంది ఎన్ని అనుకున్నా నా గురి, నా గమ్యం నాకు తెలుసు కాబట్టి, హల్లెలూయా, నేను వెళ్తున్న మార్గం నాకు తెలుసు కాబట్టి, నా యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి, ఆయన పిలిచాడు కాబట్టి, నా దృష్టి ఆయన మీద ఉంది కాబట్టి, ఎంతమంది ఎన్ని బురద జల్లుతున్నా, నిందలేస్తున్నా, అవమానించుకుంటున్నా, హల్లెలూయా. చూసారా, యేసు ప్రభువుని రాళ్ళిచ్చి కొడుతున్నారు, కొరడిచ్చి కొడుతున్నారు, కానీ ఆయన గమ్యం గొల్గొతా వెళ్ళాడు, మోసుకెళ్ళాడు. ఎంతమంది ఎన్ని బాధలు పెట్టినా ఆ సిలువను మోసుకెళ్ళాడు, తీసుకెళ్ళాడు, గమ్యాన్ని చేర్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా మీ యొక్క గురి గమ్యం యేసయ్య ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకోవటాలో, జీవితం మీద విరక్తి కలగటాలో, ఇంకెందుకు ఈ జీవితం అనిపించటాలు ఇట్లాంటివి ఉండదు. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ లాస్ట్లో దేవుడు అద్భుతం చేస్తుంటుంటాడు. హల్లెలూయా. ఓపిక ఉండాలి, చేదుగుంటుంది ఓపిక, ఫలితం మాత్రం తీయగుంటుంది. అంతే కదా. చూడండి, ఒక గర్భిణీ స్త్రీ ఏం చేస్తుంది, కేకలేస్తుంది, అరుస్తూ ఉంటుంటుంది, ఇంకా నాకు వద్దు బాబు పిల్లలు అని చెప్పి, మళ్ళీ ఎప్పుడు అసలు పిల్లల్ని కనకూడదు, ఇంకా వద్దు అన్నటువంటి బాధను అనిపించి అరుస్తుంది, కేక, ప్రాణం పోయింది, ఒంట్లో ఉన్న బోన్స్ అన్ని ఇరిగిపోయినట్టు అయిపోతుంటుంది. ఒక్కసారి డెలివరీ అయ్యాక క్షణంలో మర్చిపోతుంది బాధ అంతా.
స్త్రీలు అనేటువంటి అందరికీ తెలుసు. క్షణంలో మర్చిపోతుంది. ఆ బిడ్డను చూసిన వెంటనే పోయింది బాధ అంతా. సరే, ఓపిక మాత్రం చేదుగా ఉంటుంది, ఫలితం అబ్బా ఎంత తీగా ఉంటుందో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓపిక చేదుగానే ఉంటుంది, ఫలితం మాత్రం తీగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, తొందరపడకండి. ఎవరన్నా మేము ఉద్దేశించారా? కూల్. మీరు చేతగాని వాడన్నారా? కూల్. నువ్వు చేతగాని వాడివే, నేను చేతగాని అని చాలామంది. ఎస్, నేను చేతగాని. కానీ ఈ రోజున అన్నవాళ్ళు అడ్రస్ లేరు. కాబట్టి నువ్వు వాళ్ళ ఎదుట నన్ను చేతగానుడు అంటావా, నన్ను చేతగాందానం అంటావా అని చెప్పి నిరూపించుకోవద్దు. దేవుడు నిరూపిస్తాడు ఒకనొక రోజున. యూసుఫ్ నాన్నదమ్ములు గోతులు కొట్టి పడేశారు, మాట్లాడలేదు. అమ్మేశారు బానిసగా, మాట్లాడలేదు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, పోతీఫర్ భార్య నింద చేసింది, మాట్లాడలేదు. ప్రూవ్ చేసుకోలేదైనా. అయ్యో నేను తప్పు చేయలేదు, నాకేం పాపం తెలియదు అని నేను ఏమీ ప్రూఫ్ లేదు, ఏమీ పలకలేదు. ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు జైల్లోకి. ఎట్టు పోతాడిపోయాడు, ఎక్కడేస్తే అక్కడ ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, ఆయన అడిగాడా, ప్రభా నన్ను జైలు నుంచి విడిపించు, నన్ను సింహాసనం ఎక్కించని అడిగాడా? లేదు. ఎక్కడుంటే అక్కడ దేవునికి నమ్మకం ఉంటా నేర్చుకున్నాడు. దేవుని వైపే గురి పెట్టుకున్నాడు. యేసయ్యా నువ్వు నమ్మదగినోడు, నువ్వు గొప్ప దేవుడు, అంతే. నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు జైల్లోకి, నన్ను ఎందుకు ఎక్కడేసో గోతున్నాను, ప్రశ్నలు లేవు. హల్లెలూయా. నువ్వెక్కడుంటే అక్కడ నువ్వు సమాధానంగా ఉండాలి, నువ్వు సమాధానం అయిపోవాలి. జైల్లోకి వెళ్ళడా, జైల్లో ఈయన సమాధానకర్త అయిపోయాడు. హల్లెలూయా. అనేక మంది ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్తున్నాడు జైల్లో. నాకు ఆలోచింది ఏంటంటే, నేను చెప్తాను. హల్లెలూయా. చూసారా, ఈయన శ్రమల్లో ఉన్నాడు, కానీ ఇతరుల శ్రమలకు సమాధానం చెప్తున్నాడు. అదే నేను అనేది. మీ గురించి అందరూ ప్రార్థన చేయాలి, మీ సమస్యల గురించి అందరూ ఆలోచించాలని అనుకుంటారు. ఎందుకని? బ్రదర్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మాకు చాలా బాధలు ఉన్నాయి, అందరికీ చెప్పండి. లోకువా, అంతే కదమ్మా. ఇంట గుట్టు రచ్చ చేసుకోవటం ఎందుకు? మీ భర్త ఇంకొక ఆమెతో ఉంటున్నాడు అంటే అది సిగ్గుసేటు కదా. దాన్ని పబ్లిక్లో చెప్పుకోవచ్చా మనం? 10 మందికి చెప్పి ప్రార్థన చేయమంటావా? అప్పుడు నువ్వు లోకి పోతావు. ఈ లోపల దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ భర్తకు మంచి మనసు ఇచ్చి ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ అంతా పోయి నిన్ను ప్రేమించడం మొదలుపెట్టి నిన్ను ప్రేమగా చూసుకున్నాడు. నువ్వు చెప్పిన 10 మంది నీ దగ్గరికి వస్తారు. ఏంటి మీ ఆయన ఎప్పుడు ఎలాగున్నాడో? లేదు ప్రేమగా ఏదో అలా చూసుకుంటున్నాడులే, మళ్ళీ ఇంకొక ఆమె తగిలిదాకా. చూసారా? కాబట్టి అప్పుడేమో మళ్ళీ నీకు ఆలోచన, అవును నిజమే కదా, మళ్ళీ ఇంకోసారి ఇలా చేస్తారంటావా? చూసా, నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇదే మాట. మంచిని ప్రకటించండి ఎప్పుడు కూడా, చెడుని ఎవరికి చెప్పొద్దు. అందుకే నేను అంటాను, ప్రార్థన అవసరత ఎవరికి చెప్పకపోవడం చాలా మంచిది. నీకున్న సమస్యను 10 మందికి చెప్పకపోవడం చాలా మంచిది. హల్లెలూయా. ఇలా చెప్పరు కదా ఎవరు కూడాను. మీ ప్రార్థన అవసరం మాకు పంపండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని మీ బలహీనతలన్నీ స్వీకరిస్తారు చాలామంది. నేనేమన్నా తెలుసా, మీ జీవితంలో దేవుడు ఇచ్చిన అద్భుతాన్ని మాతో పంచుకోండి, మీతో పాటు మేము కలిసి సంతోషిస్తాం. హల్లెలూయా. థింక్ డిఫరెంట్గా ఆలోచించండి. మీ జీవితంలో దేవుడు ఇచ్చిన అద్భుతం, ఎందుకంటే నా ఆలోచన మీ జీవితంలో అద్భుతం జరగాల. హల్లెలూయా. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం ప్రభు ఇవ్వాలా, అప్పుడు మీరు ప్రభుని మహింపరచాలా. అంతేగాని మీ జీవితంలో లోపాలన్నట్టుకు వచ్చి ఇక్కడ పెట్టి ఇదంతా అందరికీ చెప్పి మీ జీవితాన్ని బట్టబయలు చేసి ఉపయోగం ఉన్నది? ఒకవేళ దేవుడు అద్భుతం చేసినా కూడా లోకం అయిపోయింది, మీ నలుగురిలో బట్టబయలు అయిపోయింది. ఇలాగ ఆలోచించరు కదా మీరు ఎవరు కూడాను. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదండి, వేరే అమ్మతో ఉంటున్నాడు, అందరూ ప్రార్థన చేయండి. అబ్బో, ఎవరు ప్రార్థన చేయరు, కానీ అందరూ ఆలోచనలు పడతారనమాట. అవునా, చూసారా లోకం ఎలాగుంటుందో? ఇది తెలియదు మనకి. సైతాన్ గడు ఏం చేస్తాడు, నీకు చెప్పు అందరికీ చెప్పు, అందరితో చెప్పు, కనపడ్డ వాళ్ళకి అంత చెప్పు ప్రార్థన చేయమని. చేయడేంటి మరి, నీకు అలాగే చేయాలి. నీలాంటి దానికి అలాగే ఉంటుందిలే, అలాగే ఉండాలి. లేకపోతే నువ్వు చూసారా, నీ ఎదుటి ఒకలాగా విన్నా కానీ తర్వాత ఏం చేస్తారు, మంచి చేస్తున్నారులే, అలా చేస్తున్నాడు కాబట్టి నువ్వు అలాగ ఉన్నావు, లేకపోతే నేను పట్టుకోగలుగుతామా? ఇవన్నీ చూశాను నేను, అనుభవాలు ఇవన్నీ మాట. సో కాబట్టి నీ కొడుకు అస్సలు చదవట్లేదు, నీ మాట వింటలేదు, చాలా అల్లరి చేస్తున్నాడు, మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, తింటాకు తిండి లేదు, ఉంటాకి ఇల్లు లేదు, ఇవన్నీ బయటికి చెప్పుకోకండి, లోపల చెప్పుకోండి. రహస్యం మంచి చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో జరిగే అన్నీ చెప్తే మీరు ఆశ్చర్యపోతుంటారనమాట. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకారుడు కదా, ఆయన అన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మీకు చేస్తున్నాడా?
మీరు నమ్మరు కదా. మీరేం చేస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు, లేకపోతే ఈ బ్రదర్ హెల్ప్ చేయండి, ఈ బ్రదర్ ఏమైనా హెల్ప్ చేస్తారు, ఇలా చూస్తారు కదా. మీకు ఏమి ఆశ్చర్యమే అనిపించదు, జరగదు అనమాట. ఆశాభంగం జరుగుతుంది అనమాట. అయ్యో మంచిగా మెసేజ్ చెప్తాడు, ఫోన్ చేశాను సాయం చేస్తాడని, రూపాయి కూడా ఇవ్వలేదు, ప్రసంగాలు మాత్రం చెప్తారు వీళ్ళు. చూసావా నిరాశ. నీ ఆశాభంగం జరిగిందా లేదా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. కానీ దేవుని వైపు చూసామనుకో ఆశ్చర్యం, అరే ఎంత గొప్పడు దేవుడు అసలని. వాళ్ళు ఎవరో తెలియదు, నాకు వచ్చారు, నన్ను బ్లెస్ చేశారు, నాకు ఇది అవసరం నాలుగేళ్ళ తెలుసు. ఆశ్చర్యం. అటువంటి జరగాలని ఆశించరు ఎవరు కూడా. ఏం చేస్తారు, ఆవిడకి ఫోన్ చేస్తాను, హెల్ప్ అడుగుతాను, చేస్తుందో చేయదో, చేస్తావా, నేను చేద్దారని అనుకున్నాను కానీ నేను వేరే సమస్యలు ఉన్నాను కాబట్టి నీకు చేయలేకపోతున్నాను. డిసప్పాయింట్మెంట్, బాధ. ఆశ్చర్యం కాదు కదా నీకు? ఏమవుతుంది అప్పుడు? ఆందోళన ఎదురవుతుంది. సత్యమే చెప్తున్నాను కదా, మనుషుల మీద ఆధారపడే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు చదివేస్తున్నట్టు ఉంటుంది అనమాట. ప్రార్థన చేయరు 10 నిమిషాలు, ఫోన్ నెంబర్లు చూసుకుంటారు అనమాట. ఎవరికి ఫోన్ చేద్దాం, ఎవరిని అడిగితే డబ్బులు దొరుకుతాయి. నేను చెప్పే వాక్యం చాలామంది వినరు, కానీ సాక్ష్యాలు వింటారనమాట. నేను ప్రార్థన చేస్తే ఒక పాస్టర్ గారిని అప్పు తీర్చేశాడు. ఎవరు ఆ పాస్టర్ గారు? ఆ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే ఆవిడ నెంబర్ ఇవ్వండి. చూస్తారా మనుషుల ఆలోచన ఎలాగుంటుందో? వీళ్ళ జీవితంలో ఎప్పటికీ అద్భుతం జరగదు. ఎందుకంటే అద్భుతం పొందుకున్న ఆవిడ ఫోన్ నెంబర్ కావాలంట, ఆ పాస్టర్ గారి నెంబర్ కావాలంట. దేవుడి నెంబర్ వద్దు వీళ్ళకి, దేవుడి సహవాసం వద్దు, దేవుడి గురించి వద్దు వీళ్ళకి. చూసారా ఆలోచన విధానం? చూసారా? అక్కడే తెలిసిపోతుంది నువ్వు అద్భుతం పొందుకునే వ్యక్తివో, ఆశ్చర్యకార్యం నువ్వు చూసే వ్యక్తివో. లేదు నా సమస్య నుంచి బయటపడదు కదా, ఆవిడతో మాట్లాడతావేంటి? ఆవిడే సమస్యల్లో ఉండి బయటకు వస్తే ఆవిడతో నువ్వు మాట్లాడేదేంటి? అది ఎలా బయటపడి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆవిడేం చెప్తుంది? దేవుడు ప్రార్థన చేశాను, దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూసారా ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నాం మనం? జ్ఞానం నేర్చుకోవట్లేదు. వాక్యం వినం 10 సార్లు వినండి అని చెప్పేది అందుకనమాట. అర్థం కావట్లేదు మనకి. మనుషుల వైపు చూస్తూ ఉంటుంటాం, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మరలా వింటే జ్ఞానోదయం కలుగుతుంది. అరే నిజమే కదా, ఇలాగ ఆలోచించాను నేనే, ఇలా ప్రవర్తించాను నేనే, నా జీవితాన్ని నేనే కూల్చుకున్నానే, నా సమస్యను నేనే పెద్ద చేసుకున్నానే. థ్యాంక్ యూ జీసస్. బలపరచబడ్డారా? చాలా సమయం అవుతుంది కాబట్టి చాలా పెద్ద మెసేజ్, 53 నిమిషాలు వచ్చింది. మరలా వినండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరిని వెలిగించి సర్వసత్యంలోకి నడిపించును గాక. ఆమేన్.